హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ్ వంటలండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్నాక్స్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మరి డిఫరెంట్గా చేసుకునే ఈ స్నాక్స్ని జస్ట్ మనం బ్రెడ్తోనే ఇక్కడ చేయబోతున్నాము. సో ముందుగా అయితే నేను బ్రెడ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నాను. మరి ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ఉంది కదా, సో పొటాటోని మనం పైన ఈ విధంగా తొక్కలు తీసేసి దీన్ని ఏం చేయాలంటే మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మ్యాష్ చేసేసుకున్నాను. జస్ట్ మనకి మీడియం సైజులో ఉన్న 2 పొటాటోని తీసుకుంటే సరిపోతుంది. ఈ మ్యాష్ చేసుకున్నటువంటి ఈ పొటాటోని ఇందులోకి తీసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ వచ్చేసి సన్నగా తరిగినట్టు ఆనియన్ తీసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. అండ్ కారం పొడి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. వీటన్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటంటే మనకి క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయండి. దీన్ని మిక్స్ చేసేటప్పుడు ఇందులో వాటర్ కొంచెం కూడా మనం కలపొద్దు. ఇందులో మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా పొటాటోస్లో, సో ఆ మాయిశ్చర్తోనే దీన్ని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ మాత్రం కొంచెం కూడా యాడ్ చేయొద్దు. మనం దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా అలా ప్రిపేర్ చేసాం అనుకోండి, ఈ పిండి వచ్చేసి చేతికి అంటుకుపోతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఆయిల్ని అప్లై చేసిన తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నాను. మనం గారెలు ప్రిపేర్ చేస్తుంటాం కదా, సో ఆ గారెలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాం అదే స్ట్రక్చర్లో ఇక్కడ మనం చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని కరెక్ట్ స్ట్రక్చర్ రావాలంటే పెన్సిల్ తీసుకున్నాను. పెన్సిల్ తీసుకుని జస్ట్ ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, మన కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. కొంచెం మనకి ఇక్కడ డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులోకి డిప్ చేసేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసాం అనుకోండి, చాలా క్రిస్పీగా, చాలా రుచిగా, టేస్టీగా వస్తాయన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాతే వేరే వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే లో ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఇంకోటండి, మనం ఒకవైపు కంప్లీట్గా ఇది ఫ్రై అయిపోయేంత వరకు స్పూన్ మాత్రం టచ్ చేయొద్దు. అలా టచ్ చేస్తే ఇవి విరిగిపోతాయి. సో ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాతే వేరే వైపు టర్న్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి, బ్రెడ్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు లో ఫ్లేమ్ మీద ట్రై చేయండి. చాలా రుచిగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. దీని కాంబినేషన్ వచ్చేసి టమాటో సాస్లో మీరు తినొచ్చు. లేదనుకోండి, మనం ఇడ్లీ, వడ, దోశలో చట్నీస్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ చట్నీతో కూడా మీరు దీన్ని తినొచ్చు. మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఫ్రై అయిపోయినాయి కదా, నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా. మరి ఈ స్నాక్స్ని ఈసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.